మొన్న అనకాపల్లి దగ్గర హోంమంత్రి వెళ్ళినటువంటి గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్, నిన్న మరొక బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ ఆసుపత్రిలో చేరడం, ఇప్పుడు తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. వరుసపెట్టి ఈ ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు అన్నటువంటిది ప్రభుత్వం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మంత్రి సవిత నియోజకవర్గం సత్యసాయి జిల్లా సోమందేవపల్లి మండలం పాపిరెడ్డిపల్లె కస్తూర్బా బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయినాయట. అయితే వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి కానీ తీసుకెళ్లకుండా హాస్టల్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి విషయాన్ని స్థానికులు బయటపెట్టిన తర్వాతన ఇప్పుడు సంచలనమైనటువంటి అంశం. ఇది ఎవరో వీడియో తీసి బయట పెట్టిన తర్వాతన ఇది పెద్ద చర్చనీయాంశమైంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీదన సీరియస్గా స్పందించింది. అక్కడే ఈ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదేమి ధోరణి అంటూ ప్రశ్నించడంతో ఇది కాస్త ఇక్కడ ఆందోళనకు దిగడం, అంటే మంత్రి కోసం అని చెప్పి వాళ్ళని మంత్రి పరామర్శించడానికి వస్తారని వాళ్ళని అక్కడికి హాస్పిటల్కి షిఫ్ట్ చేయలేదంటూ ఓ సరికొత్త ఆరోపణ చేసింది ఉషశ్రీ చరణ్తో పాటుగా. ఇక్కడ ఈ సందర్భంగా పోలీసుల ఆందోళన, పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం, దాంతో కొత్త ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకుని ఆ తర్వాత దాన్ని సెటరైట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు దీనికి కారణమైన, అంటే వాస్తవంగా అయితే ఇష్యూ కూల్గా జరిగేటటువంటిది కాస్త ఇక పెద్ద ఇష్యూ కిందకి మారిపోయింది. ఫైనల్గా ఇక అక్కడ ఈ ఉద్రిక్త సంఘటనలు అన్నటువంటిది ముదిరి పాకాన పడ్డే, ఎట్టకేలకు ఆమె వాళ్ళని పరామర్శించడంతో ఈ వివాదం ముగిసింది.